హలో గైస్, హైదరాబాద్ వెళ్తున్నాం. దీనికి ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ అవన్నీ చేంజ్ చేయించి కొంచెం అప్గ్రేడ్ చేయడానికి అసలుకే టైం అవుతుంది. వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. 4:07 అయిపోయింది టైము. ఇప్పుడు కొంచెం గాలి రావడంతో కొంచెం ఫ్రీ అయ్యా. ఫాగ్ ఉండదు అనుకున్నా, నాకు తెలిసి. చూద్దాం ఏమైంది. ఏదో మర్చిపోయా అనుకుంటున్నా, ఇయర్ ప్లగ్స్ మర్చిపోయా లోపల. అవి లేకపోతే చాలా కష్టం ఈ రైడ్లో. టార్చర్ చూస్తా నేను. సో ఇయర్ ప్లగ్స్ కోసం మళ్ళీ వెళ్తున్నా. ఇంకా సిటీ బయట డైరెక్ట్ కలుద్దాం. ఇప్పుడే ఇయర్ బడ్స్ మొత్తం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయా. ఇంకా నెక్స్ట్ సిటీ దాటాలి. ఓఆర్ఆర్ ఎక్కేస్తే సిటీ దాటేసి అక్కడ కొల్లపూడి దగ్గర దిగేసి ఇంకా స్ట్రైట్ కొట్టాడే ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ హైదరాబాద్. సో హైదరాబాద్ దాకా ఎందుకు వెళ్తున్నావు అడగచ్చు. జస్ట్ ఆయిల్ చేంజ్, ఇది చేంజింగ్కి. హైదరాబాద్ ఇక్కడ బజాజ్ షోరూమ్ మీద నాకు నమ్మకం పోయింది. సో నేను ఇంకా బయట చేయించుకున్నా అని చెప్పి ఫిక్స్ అయ్యా. వారంటీ వాయిడ్ అయ్యిద్ది తెలుసు, బట్ తప్పట్లేదు. ఇప్పుడు రెండు సార్లు నేను పెట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కనుక బజాజ్లో ఇస్తే ఈజీగా 3,000 to 4,000 అయింది. ఇక్కడ నాకు 3,000 to 4,000 జస్ట్ ఆయిల్ చేంజ్కే అవుతుంది. సో మ్యాథ్ ఈజ్ నాట్ మ్యాథింగ్ అనమాట. అందుకే నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఆయిల్ చేంజ్ చేయించుకొని వస్తున్నాం. ఈసారి ఆయిల్ బ్రాండ్ మారుస్తున్నాం. యాక్చువల్లీ పక్కేలో వేద్దాం అనుకున్నా, పక్కేలో దొరకలేదు. సో పక్కేలో దొరకకపోతే ఇంకా మేము ఏం చేస్తున్నాం, మ్యాక్సిమా వేస్తున్నాం. అది కూడా బాగానే ఉండిద్ది, 5K దాకా లాగొచ్చు. ఇంకా నెక్స్ట్ దీనికి స్పార్క్ ప్లగ్ ఒకటి చేంజ్ చేపిస్తున్నాం. ఎయిర్ ఫిల్టర్, బిఎంస్ ఎయిర్ ఫిల్టర్ వేపిస్తున్నాం. ఈసారి గట్టి ఖర్చే అవుతుంది నాకు, మామూలు ఖర్చు కాదు ఇది, నెక్స్ట్ లెవెల్ ఖర్చు అవుతుంది నాకు. ఇంకోటి ఏంటంటే మా ఏరియా నుండి ఓఆర్ఆర్ చాలా దగ్గర. యాక్చువల్ వీఆర్ లక్కీ అనమాట. ఇంత దగ్గర ఉండి ఇంకా హైవే ఎక్కేయచ్చు. అటు వెళ్తే మళ్ళీ గొల్లపూడి అటు కూడా ఈజీ, సితారా సెంటర్ నుండి. బట్ ఇటు ఇంకా ఈజీ, రోడ్ చాలా బాగుండిద్ది అనమాట. సో ఈ మొత్తం వెస్ట్ బైపాస్లో ఈ ఒక్కటే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు యాజ్ ఆఫ్ నౌ. ఇది కూడా అయిపోయిద్దేమో, మేబీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి ఏమిద్దో. బంజీ కార్డ్స్ పెట్టడం మర్చిపోయా. సర్లే కానీ ఇంకేం చేద్దాం, అటు ఇటు వేద్దాం అనుకున్నా. బట్ నేను ఒకసారి సన్ రైజ్ అయిన తర్వాత మొత్తం వచ్చిన తర్వాత మీకు నా బండి సెటప్, ట్యాంక్ బ్యాగ్ కూడా పెట్టా దీనికి, హైలైట్ అది. ఓకే, నేనేం చేస్తా అంటే సిటీలో రెయిన్ మోడ్ తోలుతున్నా, మైలేజ్ ఎక్కువ వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు మార్చాలి. ఇన్స్టెంట్లీ ఐ కెన్ ఫీల్ దట్. మీకు కూడా ఒకవేళ రైడింగ్ మోడ్స్ ఉంటే ట్రై టు డూ రెయిన్ మోడ్, ఎకో మోడ్, సంథింగ్ ఉంటాయి. రెయిన్ మోడ్లో అయితే ఏవైతే అంటే యాక్సిలరేషన్ తగ్గిపోయింది, బైక్ టోన్ డౌన్ అయిపోయింది. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ గెట్ మైలేజ్ అనమాట. సిటీలో అంత పవర్ అవసరం లేదు యాక్చువల్గా. ఫుల్ ట్యాంక్ నిన్నే కొట్టించా పవర్ పెట్రోల్ హెచ్పిలో. సో అది కూడా టెస్ట్ అయింది, ఎంత దూరం వెళ్ళొచ్చు మనం అని చెప్పేసి. సో లెట్స్ టెస్ట్ దిస్ అవుట్. ట్రిప్ 0 చేసా. వెనకాల హెల్మెట్ ఉంది, కేవైటీది, అది తీసుకెళ్తున్నా. ఆ బ్రోకి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళాడు. సో వెళ్ళి ఐ విల్ లెట్ యూ నో అనమాట. ఈసారి ప్రాపర్ బ్లాగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. ఓకే గైస్, ఐ విల్ షో యూ మై కరెంట్ సెటప్ వన్స్ ది సన్లైట్ ఈజ్ ఆన్. అప్పుడు దాకా సెలవు. ఇప్పుడే టిఫిన్ తిన్నాం కాగా. సో ఇదే సెటప్. ట్యాంక్ బ్యాగ్ బజాజ్ వాడదు, పంచర్ కిట్, ఎయిర్,
చైన్ లూపు, కెమెరా స్టిక్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. బజాజ్ వాడు ఇచ్చాడు, నైస్ బాగా ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది వచ్చేసిందా, ఇది కట్టద్దు. దీని మీద కూర్చున్నా కాబట్టి పర్లేదు. సో ముందు క్రాష్ గార్డ్కి కట్టేసి ఇలా ఉంచేసా. ఇది హెల్మెట్ K80, ఇదే తీసుకెళ్తున్నా. హెల్మెట్ చూస్తారా అసలు దారుణం అసలు. కెమెరా లెన్స్ కూడా క్లీన్ చేయాలి. ఇక్కడ రోడ్ సైడ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కాక ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ బండి, ఇక్కడ మన బండి, సో పక్కన కూర్చొని తినచ్చు అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేలోపు ఇది తెచ్చుకున్నా. హెల్మెట్ క్లీన్ చేయ, వైజర్ క్లీన్ చేయడం. నాకు తెలుసు నైట్ టైం వెళ్తే వస్తాయని చెప్పి ఇది ఊడిపోయి. సో లెట్స్ క్లీన్ దిస్ నౌ. ఎంత బాగుందంటే టిఫిన్, బైక్, సన్ రైజ్. మీకు కనిపించకపోవచ్చు బట్ దేర్ ఈజ్ ఎ సన్ రైజ్ ఆ పోల్ వెనకాల. సో హైవే, దీనికన్నా బెస్ట్ వ్యూ ఇంకా రాదేమో. చక్కగా తింటే మాత్రం ఇలాంటి ప్లేస్లో తినాలి. బండి, సిట్టింగ్, వ్యూ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది. ఇక్కడ కూర్చొని అటు ఫేస్ చేస్తూ బండి పక్కన పెట్టుకుని తింటే సూపర్ ఉంది. వ్యూ మాత్రం, టేస్ట్ కూడా బాగుంది. సన్ సిటీ టిఫిన్ సెంటర్ వీళ్ళు ఇక్కడ వేసారు, ఇక్కడ తినాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇవి విరిగిపోయినాయి. దీస్ ఆర్ వెరీ వర్త్ అనమాట, చాలా బాగుంటాయి. సో నాకు సిటీలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అలా చేసుకున్నా. ఇప్పుడే టిఫిన్ తినేసా, మ్యాప్ పెట్టుకొని బయలుదేరటం. ఇంకా అబ్బో మధ్యలో ఒక ఫ్యూల్ బ్రేక్ ఉంటుంది. హైదరాబాద్ దాకా వెళ్తున్నా. ఒక ఆల్మోస్ట్ దీనికి ఇంకా స్టేజ్ 1 ట్యూనింగ్ అయిపోయినట్టే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే చాలానే మారుస్తున్నాం మేము. పవర్ కావాలి. ఇందాక ఎక్కడ స్టేజ్ 1 ట్యూన్ అయిపోయింది. ఇవి రెండు చేపిస్తే ఎయిర్ ఫిల్టర్ ఒకటి మారుస్తున్నా, బిఎంసీది. బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ కాకుండా డబుల్ ఇరీడియన్ స్పార్క్ ప్లగ్ ఒకటి, ఇంజిన్ ఆయిల్, పర్ఫార్మెన్స్ ఇంజిన్ ఆయిల్, ఈ 3 చేంజ్ చేస్తున్నా. సో స్టేజ్ 1 ట్యూన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే బ్రేకింగ్ కూడా ఉంది, బ్రెంబోవి సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. సో బ్రేకింగ్, ఎయిర్ ఇంటేక్, స్పార్క్, ఇంజిన్ ఆయిల్. ఇంకా స్టేజ్ 1 స్లీపర్ బిల్డ్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ దోస్ హూ డోంట్ యూ నో, స్లీపర్ అంటే చూడడానికి నార్మల్గానే ఉండిద్ది, కానీ ఇంటర్నల్స్ మాత్రం అప్గ్రేడెడ్ అనమాట. స్టాక్గానే ఉండిద్ది కానీ ఇంటర్నల్స్ మొత్తం ఫుల్లీ అప్గ్రేడెడ్. ఈ రైడింగ్ గేర్ వేసుకొని సిటీలో కష్టం. కొత్త జాకెట్ తీసుకున్న, రైనాక్స్ టోర్నాడో 4 Pro, టోర్నాడో Pro 4. యా, సో చూద్దాం ఏమైద్దాం. దీస్ ఆర్ వర్త్ అనమాట నన్ను అడిగితే. ఎందుకంటే సిటీలో చాలా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అండ్ దీని వ్యూ నాకు ఇంకా బాగుంటాయి అన్నమాట. సో ఇది 200 పడింది నాకు అంతే, ఈచ్ 100. మీరు ఎక్కువ పెట్టమాకండి, వేరే షాపుల్లో అడిగితే 500 అన్నారు ఏకంగా.
ఇవే సేమ్ ఇది ఇంకెందుకు వేరే చోట తీసుకున్నా. సో అక్కడైతే తక్కువగా 200కి ఇచ్చేసారు. ఈసారి గ్లౌజ్ తీసుకుంటే దీనికి కూడా టచ్ ఉండేలా తీసుకోవాలి. ఒకదానికంటే కష్టం అవుతుంది అబ్బా, మరీ దారుణం ఉంది. కానీ బజాజ్ వాడు ట్యాంక్ బ్యాగ్ మాత్రం చాలా స్పేషియస్, చాలా బాగా ఇచ్చాడు. ఫ్రీగా ఇచ్చింది బండితో పాటు, చాలా బాగుంది. చాలా సామాన్లు పట్టేసి యాక్చువల్లీ నేను లగేజ్ క్యారీ చేయాల్సిన, అంటే బ్యాక్ ప్యాక్ క్యారీ చేయకుండా మొత్తం దీంట్లో పట్టేసి, ట్యాంక్ కూడా నేను దీన్ని ఉంచుకున్నా. వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంటే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఈరోజు ఏముంది బ్యాక్ ప్యాక్తో వచ్చేవాడిని. ఇంకా ఇది ఇరిగిపోయింది, ఇది మార్చాలి. బాగా దీంట్లోనే ఈ మధ్య నేను పవర్ కొట్టిస్తున్నా, హై కంప్రెషన్ రేషియో అని తెలిసింది నాకు. సో యా, మేబీ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ నాకైతే తెలియదు, కానీ నాకైతే పవర్ కొట్టిస్తే మాత్రం బాగుంది. సో నేను ఇంకా ఇదే కంటిన్యూ అవుతున్నా. నేను 150 కిలోమీటర్స్కే ఇంకా నేను కొట్టించాల్సి వచ్చిందంటే ఇంకా దీని ఫ్యూల్ రేంజ్ మేబీ ఇంజిన్ ఆయిల్ అదంతా ఎయిర్ ఫిల్టర్ వల్ల మారచ్చు. మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యా, టైం వస్తే 7 అవుతుంది. 5:30, 6:30, 2.5 అవర్స్లో నేను ఆల్మోస్ట్ సూర్యాపేట దగ్గరలో ఉన్నా అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు. నార్కెల్ బైపాస్ దాకా వెళ్ళాలి నేను. సో విజయవాడ హైదరాబాద్ హైవే గురించి మీకు తెలిసిందే, చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ కూడా ఉండదు. ఎర్లీ మార్నింగ్ వస్తే ట్రాఫిక్ ఉండదు. ఈ హైవేస్లో అయితే ఉండదు. నేను యాక్చువల్లీ 1.5 అవర్లో నేను తెలంగాణకు వచ్చేసాను. 1 అవర్లోనే వచ్చాను నేను. అక్కడ నుండి ఇంక మెల్లగా వస్తున్నాను. మళ్ళీ 1 డే రిటర్న్, మళ్ళీ పని చేయించుకుని ఈరోజే రిటర్న్ అయిపోతాను నేను. 1 డే జర్నీ ఇదంతా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయడం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎక్కడ దాకా వెళ్తాను, ఏమైందో. డైనమిక్ రైడర్స్కి వెళ్ళి స్పార్క్ ప్లగ్, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ పెట్టించుకోవాలి. నాకు డామినార్లో నచ్చింది ఇదే అబ్బా. ఇప్పుడు మీరు ట్రక్స్ పక్కన నుండి ఎప్పుడైనా బైక్తో వెళ్ళారంటే కొంచెం విండ్ వచ్చి కొంచెం బైక్ కొంచెం అటు ఇటు అయినా కొన్ని బైక్స్ కొంచెం శాంతం అన్స్టేబుల్ అయిపోతాయి. సో ఇది ఇలా కాదనమాట. డామినార్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. నేను ఈ బోబోది కొన్న కెమెరా పాడైద్ది, అది ఇది యాంటీ ట్యాంపర్ అది అన్నారు. మరి వైబ్రేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి మొబైల్ హోల్డర్కి. అది మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. థర్డ్ టోల్ కట్టింది, థర్డ్ అనుకుంటా. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్. ఇంకా నేను మీకు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా ఆ మనోడి ప్లేస్కి వెళ్ళిపోయి మీకు అప్డేట్ ఇస్తాను. బాయ్.